భరద్వాజ గారు, ఈ పుష్ప ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడపోతుంది అని చెప్పేసి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది మార్నింగ్ నుంచి కూడా. అవును. ఎలా, ఎందుకంటే పుష్ప విషయంలో జరిగింది గేమ్ చేంజర్కి జరుగుతుందా లేదా, లేకపోతే డే 1 కలెక్షన్స్ డే 2 కలెక్షన్స్ ఏంటి, గేమ్ చేంజర్కి ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పి డిస్కషన్ సోషల్ మీడియా బాగా నడుస్తుంది. అంటే జరిగింది ఏమిటి, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అవును. ఇది వీళ్ళు ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ వేసిన సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన. అవును. రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోవటం, దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేపట్టాయి థియేటర్ దగ్గర. పైగా పీడిఎస్యు డిమాండ్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయండి అంటే, ఆల్రెడీ కేసు బుక్ అయింది. కేసు బుక్ అయింది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసు బుక్ అయ్యాక ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని విద్యార్థి సంఘాలు గొడవ చేస్తున్నాయి. మీరు అరెస్ట్ చేయకపోతే స్ట్రైట్ వైడ్గా ఈ సినిమాని ఆపేయడానికి మేము ఆందోళన చేయాల్సి ఉంటుందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించలేదు, మంత్రి గారు స్పందించారు, కోమటిరెడ్డి. అఫ్కోర్స్ ఆ ప్రభుత్వం అన్నట్టే స్పందిస్తూ ఆయన ఏమన్నాడంటే, అసలు ఈ సంఘటన నేపథ్యంలో ప్రీమియర్స్కి అనుమతులు ఆపేయాలి అని అనుకుంటున్నాం అనేసాడు ఆయన. అవును, మేము ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వము, ఇంకా ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వము, ఈ గోల మాకు వద్దు అని అన్నాడు. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆన్ పేపర్ రాలేదు. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఈ నేపథ్యంలోనే చర్చ జరుగుతోంది. ఏది, ఈ అవకాశం లేకపోతే ప్రీమియర్స్ ఆపేస్తే, లేదు రేట్ల పెంపుదల కూడా ఆపేస్తే, నెక్స్ట్ రిలీజ్ అయ్యేటువంటి పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఈ బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఈ సినిమాకు కూడా ముందు సినిమాల కంటే రికార్డు క్రియేట్ చేయడానికి కారణం, వీళ్ళు గతంలో వేసిన ప్రీమియర్స్ కంటే ఎక్కువ షోస్ వేశారు. 9:30 నుంచే మొదలైపోయింది చాలా ఏరియాల్లో. ఈ 9:30కి మొదలవటము, ₹1000 1200 రేంజ్లో టికెట్లు అమ్మటము, ఈ ఫీవర్ని ఎక్స్పాండ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా హీరో, డైరెక్టరు అందరూ తిరగటం, ప్రతి థియేటర్కి ఎవరో ఒక టెక్నీషియన్ వెళ్ళి అక్కడ ఒక హల్చల్ క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మానియాని రైజ్ చేయటం కోసం చేసిన కార్యక్రమం, డిజైన్ చేసిన కార్యక్రమం. వీళ్ళు ఆ సంధ్యా థియేటర్ దగ్గరికి తను వస్తున్నాడు అల్లు అర్జున్ అనేది మెసేజ్ల రూపంలో ఫార్వర్డ్ అయింది ఆయన పిఆర్ టీం నుంచి. దాంతో ఆ థియేటర్ కెపాసిటీ ఏం లేదు, అసలు ఏమీ లేదు అక్కడ. ఓకే, మనిషి నిలబడే ప్లేస్ లేదు అక్కడ. అంటే టోటల్గా కార్లతో ప్యాక్ అయిపోయి ఉంటుంది అది. థియేటర్ లోపలికి వెళ్లాల్సిన వాడు వెళ్ళటానికి ప్లేస్ లేనటువంటి చోటకి మీరు అభిమానులకు మెసేజ్లు పెట్టి పూల్ చేసి అక్కడ చెయ్యెత్తి వాళ్ళకి అభివాదనం చేయటము, ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం వలన కదా జరిగింది అది. అదొక డిస్కషన్. బట్ గేమ్ చేంజర్కి ఎఫెక్ట్ అనేది ఏంటి, ఏ కోణంలో అనేది ఇదే. ఇవన్నీ జరగటం వలన ఇప్పుడు ఆయన షోస్ ఆపేస్తామన్నాడు. ఆపేస్తే ప్రీమియర్స్ లేకపోతే వాళ్ళు ఏం రికార్డు క్రియేట్ చేయగలరు? ఓకే, ప్రీమియర్స్ ఉండవు, రేట్లు పెంపుదల ఉండదు. ఇప్పుడు ₹1000కి 1200కి టికెట్లు, ఫ్యాన్ షోస్. ఓకే, నెక్స్ట్ వస్తున్న పాన్ ఇండియా సినిమా జనవరి 10 రాబోతోంది గేమ్ చేంజర్. నార్మల్ కలెక్షన్స్, ఇప్పుడు దీనికంటే చాలా వెనకబడే ఉంటుంది కదా ఇవన్నీ లేకపోతే, ఈ హడావిడి లేకపోతే. ఓకే ఓకే, అందుకని అది గొడవ. ఇప్పుడు అదొక ఆందోళనగా వ్యక్తం అవుతోంది. ఓకే ఓకే, ఈ సినిమాతో ఆగిపోతుందా ఈ వైభవం అంటే, ఇది ఒక మార్గం చూపించింది అనుకున్నారు అందరూ. బట్ దిల్ రాజు గారికనో కోమటిరెడ్డి గారికి ఇద్దరు సన్నిహితులు కదా, బాగా సన్నిహితులు. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇది ప్రభుత్వం సీరియస్గానే పట్టించుకుంది విషయాన్ని. ఓకే, పట్టించుకుని ఒక నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఓకే, అదేంటంటే, మీరు ఇలాంటి ప్రీమియర్స్ వేసేటప్పుడు ఏమేం చేయదలుచుకుంటున్నారో లోకల్ పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ మీరు లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి మీరు థియేటర్లో ఏం చేయబోతున్నారో ముందుగానే చెప్పాలి. కండిషన్స్ పెడతా అంటారు. కండిషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. కండిషన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కండిషన్స్ ఏపీలో కూడా ఇంపోజ్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే జరిగిన దాని మీద చాలా చర్చ జరుగుతోంది. అంటే ఎవరెవరి పాత్ర ఉంది దాకా థియేటర్ వాళ్ళ మీద కేసు పెట్టారు, కేవలం థియేటర్ వాళ్ళ మీద కేసు పెడతారా? ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది థియేటర్ యాజమాన్యం కాదు కదా అని ఒక చర్చ జరుగుతోంది. అందుకని కొన్ని పద్ధతులు పెడతారు. అంటే కొన్ని కండిషన్స్ పెట్టి మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి, ఇదిగో మేము ఇలాగ ఒక హీరోని పిలుస్తున్నాము, ఆ హీరో బహిరంగంగా ఒక అభివాదన కార్యక్రమం చేస్తాడు
అదేలేండి మా హీరో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏం జరుగుతుంది, యాక్టివిటీ ఏంటి అనేది ఆ ప్లేస్ ఏమిటి, క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏమిటి, వీళ్ళు ఎంతమందిని పిలుస్తున్నారు. అసలు ఈ గొడవ కంటే కూడా ప్రధానంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే, గతంలో కూడా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, థియేటర్ మధ్యలో ఇంటర్వెల్లో లేచి హీరో చేయెత్తాడు ఒకవేళ థియేటర్లో ఉంటే. సినిమా మొదలైపోయిన తర్వాత హీరో ఎంటర్ అవుతాడు, వెళ్ళిపోయి సైలెంట్గా ఒక చోట కూర్చుంటాడు. ఇంటర్వెల్కి ముందు ఇంటర్వెల్ తర్వాత ఒకసారి చెయ్యెత్తేసి హడావిడి అయిపోతుంది, ఎలా ఉంది సినిమా అని అడుగుతాడు, అద్భుతం అంటారు వాళ్ళు, క్లోజు. సినిమా మొదలయ్యాక తను వెళ్ళిపోతాడు, ఇంకో థియేటర్కి వెళ్ళిపోతాడు. అదేలేండి, థియేటర్లు అనేది 4 థియేటర్లు తిరగటం అనేది ఒకే టైంలో ఒక కల్చర్ ఉంది మనకి, ఉంది. ఇది కొత్త ఏం కాదు. కాకపోతే ఓపెన్గా ఈయన అభివాదం చేయటం అనేది గొడవైంది, అంటే అది తొక్కిసలాటకు కారణమైంది, అన్ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఇది ఎవరు ఊహించింది కాదు. నిజానికి ఆ చనిపోయినటువంటి మహిళ ఆవిడ కూడా వాళ్ళ అబ్బాయి అభిమాని, అతనికి సినిమా చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు టికెట్లు కొనుక్కుని. వాళ్ళ ఉద్దేశం ఏంటి, టికెట్లు కొనుక్కున్నాం కాబట్టి స్ట్రైట్ అవే థియేటర్లో కూర్చుంటాం, సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా ఇలా జరుగుతుందని. కాబట్టి దీని మీద వస్తున్నటువంటి రియాక్షన్ ఆధారంగా కొన్ని కండిషన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా పెడుతుంది. ఈ కండిషన్స్ పెడతారు తప్ప దీన్ని కంట్రోల్ చేయటం అనేది అయితే జరగదు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఎమోషన్లో ఆ మాట అన్నాడు, ఒక చిరాకు కూడా పుట్టించి ఉండొచ్చు ఈ జరుగుతున్న కాంట్రవర్సీ అంతా కూడా. అంటే పోలీసుల వైఫల్యము అనే మాట కూడా దొర్లింది. అసలు పోలీసుల వైఫల్యం అంటే మాకెవరు చెప్పారు ఇది ప్రోగ్రామ్ అంటాడు లోకల్ ఎస్ఐ. అదే కదా, కాబట్టి భద్రత ప్రైవేటు ఏజెన్సీల నుంచి భద్రత పొంది ఉండొచ్చు కదా వాళ్ళు అనే మాట కూడా వినిపిస్తోంది. మీకు తెలుసు కదా, ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి తెలుసు ఏం జరగబోతోందో. అప్పుడు మీరు కనీసం ప్రైవేటు సెక్యూరిటీ అనే ఏర్పాటు చేసుకోవాలి కదా, అది చేయలే మీరు. అవును, ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు పుష్పకి సోలో డేట్ దొరికింది. అవును, గేమ్ చేంజర్కి ఏమో సంక్రాంతి సీజన్ అయినప్పుడు కూడా 4 సినిమాలు ఉంటున్నాయి. అదొక పోటీ ప్రపంచంలోకి వెళ్ళింది. 4 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలు పోటీ ఉంది అక్కడ. కాస్త ఏంటంటే ముందు ఇది వస్తుంది, గేమ్ చేంజర్ డేట్ ముందు ఉంది కొంచెం రైజ్ అవగానే ఇప్పుడు ఇమ్మీడియట్గా బాలకృష్ణ సినిమా ఉంది 10వ తారీఖు, ఇది 11వ తారీఖు అది ఉంది కదా, ఇమ్మీడియట్గానే ఉంది కదా. 12వ తారీఖు మళ్ళీ వెంకటేష్ సినిమా ఉంది, రాజుగారితో వెంకటేష్ సినిమా. ఏమిటి పరిస్థితి? 14వ తారీఖు మళ్ళీ అజిత్ వస్తారేమో. అజిత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ పొంగల్ అనౌన్స్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అదే కాబట్టి ప్రెజర్ ఉంది, ఈ ప్రెజర్ వలన ఈ మార్క్ అందుకోవటం కష్టమైపోతుంది అనేది ఒక అభిప్రాయం, డిస్కషన్. రెండోది ఈ షోస్ తీసేస్తే ఏమిటి పరిస్థితి, అలాగే రేట్ల పెంపుకు ఈ లెవెల్లో అనుమతులు లభించకపోతే ఏమిటి పరిస్థితి, వీటన్నిటి రీత్యా అది బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం కాదు, కనీసం పోటీ ఇవ్వగలదా అనేది చర్చ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేశారు అనే వాస్తవాన్ని గుర్తిస్తే డెఫినెట్గా ఇవన్నీ అడుగుతారు వీళ్ళు కూడా. అడిగినప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్లు ఇవ్వటం వలన జరిగిన నష్టం ఇది, కాబట్టి దీనికి సంబంధించి మాకు ఈ అష్యూరెన్స్ మీరు ఇవ్వగలిగితే మేము అనుమతులు ఇస్తాం అని చెప్తారు. అంటే ప్రో మార్కెట్గా ఉండాలని ప్రభుత్వం అనుకుంటోంది. అందుకని ఖచ్చితంగా వీళ్ళని షోస్ రద్దు చేయండి, లేకపోతే మరొకటి ఇప్పుడు ఈరోజు మాట్లాడిన మాట అధికారిక నిర్ణయంగా రావడానికి కొన్ని మార్పులు సవరణలతో జరుగుతుంది. చూద్దాం, 1 మంత్ ఉంది కాబట్టి ఇంకా లేదు, డెఫినెట్గా సవరణలు జరుగుతాయి. సవరణలు జరిగినా కష్టం కావచ్చు. ఓకే, ఎందుకంటే సవరణలలోనే చాలా ఇది ఉంటుంది. రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పటికీ ఉన్నటువంటి పోటీ రీత్యా, రెండోది జనాలు చాలా చూజీగా ఉంటారు ఆ టైంలో. ఈ 4 సినిమాలు చూడటానికి సంబంధించిన వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు. దాంతో ఈ లెవెల్ ప్రభావం వేయగలదా అనేటువంటి ఒక సందేహం అయితే మెగా అభిమానుల్లో ఒక ఆందోళన రూపంలో ఉంది. ఓకే, ఆ ఆందోళన ఆ రోజున మనకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ 284 అనేటువంటి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయి ఉంది. దీన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఉన్న మొదటి సినిమా అదే గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజ్ చేయగలడా లేదా అనేది చూడాలి ఇప్పుడు.